Hi students, today we are going to discuss about SRTF scheduling. Okay, SRTF అంటే ఏంటంటే shortest remaining time first. Shortest remaining time first. ఓకే, అంటే నేమ్ లోనే తెలిసిపోతుంది మనకి దేనికైతే తక్కువ టైం ఉంటుందో ఫస్ట్ దానికి ఇస్తాం. అయితే ఈ ఎస్ఆర్టిఎఫ్ ఏంటంటే సేమ్ లైక్ ఎస్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది కూడా సేమ్ అలాగే అంటారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఎస్ఆర్టిఎఫ్ అనేది ఏంటంటే ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్. ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పా. ఓకే, ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే so even though current process is not completed but giving the chance for another process, even though current process is not completed, current process complete avvakapoyina kuda, okay, even though current process is not completed, complete avala kani, okay, but giving the chance for another process, but giving the chance for another process to perform execution. Okay, so దాన్ని ఏమంటాం అంటే ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఎస్ఆర్టిఎఫ్ ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్. ఓకే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఒకసారి చూడండి, దీనికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇది కొంచెం మనం చేసే అన్నిటికన్నా కొంచెం డిఫికల్ట్, లిటిల్ బిట్, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. P1, P2, P3, P4, ఓకే, P5, 5 ప్రాసెస్లు తీసుకున్నా. అరైవల్ టైం తీసుకుంటున్నా. అరైవల్ టైం మీన్స్ when the process is entered into the system. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని టైం 0, ఇది 2, ఇది 4, ఇది 6, ఇది 8. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీని బర్స్ట్ టైం తీసుకుంటున్నాం. బర్స్ట్ టైం అంటే ఏంటి? హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈస్ నీడెడ్ టు కంప్లీట్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని టైం వచ్చి 8 అని తీసుకున్నా. ఓకే, దీని టైం వచ్చి 5 అని తీసుకున్నా. ఓకే, దీని టైం వచ్చి 2 అని తీసుకున్నా. దీని టైం వచ్చి 1 అని తీసుకున్నా. దీని టైం 3 అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో at the time of 0th second, at the time of 0th second, only one process is available. ఓకే, ఇప్పుడు గ్యాంట్ చార్ట్ చూద్దాం. ఓకే, గ్యాంట్ చార్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ P1 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఎందుకని అంటే 0th సెకండ్ లో ఇంకేది లేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ 9కి అనుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా 9కి ఒక్కడు వచ్చాడు అనుకుందాం. సో 9కి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. కాబట్టి వీడు ఒక్కడే పెర్ఫామ్ చేస్తాడు ఎగ్జిక్యూషన్. ఓకేనా, అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ టైం కంపేర్ ద బర్స్ట్ టైం, కంపేర్ ద బర్స్ట్ టైం ఫర్ ఆల్ ప్రాసెస్. ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అన్ని ప్రాసెస్లకి బర్స్ట్ టైం ఎంతో కంపేర్ చేసుకోవాలి. సో విచ్ ఈస్ హ్యావింగ్ ద లెస్ టైం, విచ్ ఈస్ హ్యావింగ్ ద less time, that can be serviced first, that can be serviced first. సో దానికి సర్వీస్ ఇవ్వాలి మనం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో P1 మాత్రమే అవైలబుల్ గా ఉంది. అవునా, P1 మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో P1 ఎగ్జిక్యూట్ అవుద్ది ఎంతసేపు? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ప్రాసెస్ ఎక్కడ వచ్చింది? సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, సెకండ్ దగ్గర వచ్చింది అంటే 2 seconds ఎగ్జిక్యూట్ అయింది. 2 seconds ఎగ్జిక్యూట్ అయితే దీని సైజ్ ఎంత? 6. ఓకే, ఇప్పుడు వచ్చిన దాని సైజ్ ఎంత? 5. సో వెన్ ఎవర్ న్యూ ప్రాసెస్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్, దెన్ కంపేర్ ద బర్స్ట్ టైమ్ ఆఫ్ 2 ప్రాసెసెస్. సో 5 బెస్ట్, 6 బెస్ట్? 5 బెస్ట్ కదా. కాబట్టి P1 అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ అసైన్ ఫర్ ద P2 టు కంటిన్యూ ద P2 ఎగ్జిక్యూషన్. P2 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఎంతసేపు స్టార్ట్ చేస్తుంది? ఇంకో 2 seconds స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే 2 seconds తర్వాత ఇంకో ప్రాసెస్ వచ్చింది. ఓకే, సో 2 seconds ఇది ఎగ్జిక్యూట్ అయితే దీని సైజ్ ఎంత? 3. ఇప్పుడు వచ్చిన దాని సైజ్ ఎంత? 2. మనం ఆల్రెడీ వదిలేసిన దాని సైజ్ ఎంత? 6. సో వెన్ ఎవర్ న్యూ ప్రాసెస్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్,
దెన్ కంపేర్ ద బర్స్ట్ టైమ్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ విచ్ ఈస్ హ్యావింగ్ ద లెస్ టైం. సో దేనికైతే తక్కువ టైం ఉంటుందో దానికి ఇస్తాం. ఓకేనా, కాబట్టి P2 కూడా 2 seconds ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత P3 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఎందుకని ఇది 2, ఇది 3, ఇది 6. సో ఏది బెటర్? P3 బెటర్. కాబట్టి P3 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఇది కూడా 2 seconds ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ 2 దీని సైజ్ ఎంత అవుతుంది? 2 - 2 అంటే 0. అంటే P3 6th second కి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అయితే 6th second ఇంకో ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ప్రాసెస్ ఏంటి? P3 ఎగ్జిక్యూట్ అయిపోయింది, P4 ఒకటి, P2 ఒకటి, P1 ఒకటి. సో P1 సైజ్ 6, P2 సైజ్ 3, P4 సైజ్ 1. 1, 3, 6 ఏది బెటర్? ఇది బెటర్ కదా. సో P4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంతసేపు? దీనికి కావాల్సిన 1 second. సో 1 second కాబట్టి P4 7 కంప్లీట్ అయిపోద్ది at the time of 7th second. So how many processes are available here? Only 2, P1 and P2. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్? 3 బెటరా 6 బెటరా? 3 బెటర్. అంటే P2 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఎంతసేపు? 1 second. 1 second స్టార్ట్ చేయగానే ఏమవుద్ది? ఇంకో ప్రాసెస్ వచ్చింది. దీని సైజ్ ఎంత? 3. దీని సైజు 3. ఓకే, అంటే 1 second ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దీని సైజ్ ఎంత అవుద్ది? 2 అవుద్ది. ఓకే, ఆల్రెడీ ఇందాక 3, ఇప్పుడు 1 second ఎగ్జిక్యూట్ అయింది, అప్పుడు ఇంకో ప్రాసెస్ వచ్చింది. అంటే ఇప్పుడు దీని సైజ్ ఎంత? 2. అంటే దీని సైజ్ 2, దీని సైజ్ 6, ఇప్పుడు వచ్చిన దాని సైజ్ 3. సో ఏది బెటర్? P2 బెటర్. కాబట్టి టోటల్ గా 3 seconds ఇదే ఎగ్జిక్యూట్ అయింది. అంటే 10 seconds కి ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే P2 ఈజ్ ఆల్సో ఓవర్. ఇప్పుడు ఉన్న ప్రాసెస్ రెండే, P5 ఒకటి, P1 ఒకటి. ఇంకే ప్రాసెస్ రాలా. ఓకేనా, రాలేదు కాబట్టి P5 స్టార్ట్ చేస్తుంది. ఎంతసేపు? నెక్స్ట్ 3 seconds అంటే 13 కి ఇది అయిపోయింది. నెక్స్ట్ P1 ఇంకా ఎంతసేపు ఉంది? 6 ఉంది. సో 19th second కి దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకే, అర్థమవుతుంది కదండి. కొంచెం మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఇది. ఓకే, తర్వాత వెయిటింగ్ టైం చూద్దాం. P1, P2, P3, P4, P5. ఓకే, వెయిటింగ్ టైం చూద్దాం. సో వెయిటింగ్ టైం చూస్తే P1 ఎంతసేపు వెయిట్ చేసింది? 0 ప్లస్ మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, 13 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది? ఇక్కడ వదిలేసింది. సో 13 - 2 ఎంత? 11. ఓకే, ఇంకెక్కడ లేదు P1. తర్వాత P2 చూడండి. P2 ఎక్కడ వచ్చింది? 2. మళ్ళీ ఎక్కడ వచ్చింది? 7 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది? 4 దగ్గర వదిలేసింది. సో 7 - 4 ఎంత? 3 ప్లస్ ఇక్కడ 2 seconds వెయిట్ చేసింది. అంటే ఎంత టోటల్? 5. ఇంకెక్కడైనా ఉందా P2? లేదు. P3 ఎంతసేపు వెయిట్ చేసింది? 4 seconds. ఓకే, P4 ఎంతసేపు వెయిట్ చేసింది? 6 seconds. P5 ఎంతసేపు వెయిట్ చేసింది? 10 seconds. ఓకే, టోటల్ గా ఎంత? 10, 11, 15, 16, 4, 20, 26, 10 అంటే 36. ఓకే, టోటల్ గా 36 అవుతుంది. ఓకేనా, 36 అవుతుంది. ఓకే, ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం క్యాల్కులేట్ చేద్దాం. సో టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే whenever the process is completed, how much of time is needed to complete the process. సో P1 ఎక్కడికి అయింది? 19 దగ్గర అయింది. P2 ఎక్కడికి అయింది? 10 దగ్గర అయింది. P3 ఎక్కడికి అయింది? 6 దగ్గర అయింది. P4 ఎక్కడికి అయింది? 7 దగ్గర అయింది. P5 ఎక్కడికి అయింది? 13 దగ్గర అయింది. సో టోటల్ ఎంతో చూడండి. సో 29, 6, 35, 7, 42, 42 13 అంటే 55. సో యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చి 36/5 అంటే ఎంత? 7.2 అంతే కదా. తర్వాత యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఇదంతా 55/5 అంటే ఎంత? 11. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇది ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. ఓకే, సో ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే అది కంప్లీట్ అవ్వకపోయినా వేరే దానికి ఇస్తే ఛాన్స్. ప్రతిసారి కూడా దీంట్లో ఒకే ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. అదేంటంటే ఎప్పుడైతే న్యూ ప్రాసెస్ ఎంటర్ అవుద్దో దాని సైజు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెస్ సైజు కంపేర్ చేసుకుంటాం. దేనికి తక్కువ టైం పడుతుంది అనుకుంటే దానికి ఛాన్స్ ఇస్తాం. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.